ఒకటి జిల్లడ పాలు నువ్వు తాగినావు కాబట్టి ఒకవేళ పెళ్ళికి ఒకవేళ ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఏమి కాదు. అంటే ఏదో కొట్లాడుతున్నారా? టైం పాస్కే కదా. ఇదే వద్దు టైం పాస్. పన్ను చూసుకో, వాళ్ళ పని లేడా అంది. ఎప్పుడు ప్రతి వాళ్ళు వాళ్ళు అంటే మీ పొద్దున్న నిన్నాల్సి వచ్చింది. నువ్వా నేనా ఊర్లో ముచ్చట్లు గేర్లో ముచ్చట్లు నీవే నావే నువ్వు నా చెప్తా. నువ్వు వాళ్ళు ఏదో గొడవ వాళ్ళు ఉంటాయి, వాళ్ళు రావాలి. వాళ్ళు నీ వల్ల ఏమైనా వచ్చిందేమో గలాట అని నేను. నా వల్ల ఎందుకు వస్తుంది? రూట్ పోయేవాడు బట్టలు ఎత్తపోవడము మానేసినావా? మానేసిన తిను, అది కరిగిపోతుంది నువ్వు వచ్చేలోపు. పోతుంది నువ్వు వచ్చేలోపు కరిగిపోతుంది. ఇంకా మళ్ళీ కాయ ఇట్లా పెట్టినా ఫ్రిడ్జ్ లో పెట్టేసి కదా. అయినా వాళ్ళ కొవ్వు నీకే. ఎవరు? నీకే. బయట అంత గలాలు జరుగుతుంటే నేను మళ్ళీ లోపల పోయి చూడుకోకుండా లోపల పోల్లా. పొరపాటున ఏమైనా జరిగిన అనుకో కాలనీలో ఉండి నువ్వు పెద్ద మనిషి ఏం బిక్తావు అంటే చెడ్డ పేరు రాదా? నువ్వు పెద్ద పాపారాయుడు, నువ్వు పాపరాయుడు కదా. తిను, ఎండకు వస్తున్నావు అని చెప్పి స్పెషల్గా చేసి. ఎట్లుంది ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. అదిరిపోయింటదిలే. మళ్ళీ నువ్వేం అనేం యాక్టింగ్ ఇద్దు. ఏదో నువ్వు వెన్నీలలో నేమ్మ ప్రతి ఐస్ క్రీమ్ పార్లర్లో టేస్ట్ చేసి వచ్చిన అన్నట్లు ఫీలింగ్ ఇస్తాను. చూసినావా? మళ్ళీ ఎందుకు ఊరికే మా వంట రుచుల్లో కూడా చేరాము ఇంత ఓరేసి తిన్నాక అని ఊరిని ఉండు. ఏం నా ఇంత ఫ్రెష్ ఉన్నా మజ్బుల్ మంచిగా. ఏంటి ఫిష్ అంటే ఇచ్చేసినావు. ఫిష్ అంటే ఏంది అసలు? స్పెషల్ అంటానావా దాని? ఫిష్ అంటే ఇంకా ఫిష్ అంటే బాగుండు. ఐస్ తింటే కొద్దిగా నాకు ఐస్ తింటే తిరగదు అనమాట. తిరగదా? ఇంగ్లీష్కి అది తిరగదు కానీ తల తిరుగుతుంది నీకు. ఏడు తిరుగుతుంది అంటే జిల్లడి చెట్టు చాలా పవర్ఫుల్ కదా. జిల్లడి చెట్టు ఎంత పవర్ఫుల్ అంటే తెల్ల జిల్లడి చెట్టులో కింద వినాయకుడు బొమ్మ ఏర్పడుతుంది అంటారే. చూసినావు ఎప్పుడైనా? తెల్ల జిల్లడి చెట్టుకి పూజలు బాగా చేసి బాగా చూసుకున్నట్లయితే కింద ఏళ్ళు వినాయకుడి రూపంలో ఏర్పడతాయి. తెలుసా? అది అంత పవర్ ఉన్న జిల్లడి చెట్టుని మనం ఐస్ క్రీమ్ చేయొచ్చు అనేది ఎవరికైనా ఆలోచన వచ్చింది ఇంతవరకు. ఎవరికన్నా కళ్ళ లేకపోతే కండ్లోకి జిల్లడి పాలు పడితే కళ్ళు పోతాయంటే. నువ్వేమో తిన్నావా? నచ్చిపోతుంది. ఎవరికి? నేను నాయన అంత రిస్క్ చేసి తినలేనులే కానీ ఇది ఎక్కడ దొరకని పాలు. ఆవులోనా? ఆవు పాలు గేదె పాలతో కాదు అవి చేసినది నీకు. జిల్లడి పాలు. అర్థమైందా? అంటే జిల్లడి పాలతో చేసినది. అవి చుక్క కంట్లోకి పడితేనే నీ కళ్ళు పోతాయంటారు. అట్లాంటిది నేను అమ్మ పాలు పీకిచ్చి పెద్ద జిల్లడి చెట్టు దాంట్లోంచి పాలంతా తీపిచ్చి దాన్ని ఇంకా నీకు చెప్పాలంటే పాలకో చేయాలనుకోండి ఇంకా లేట్ ప్రాసెస్ అని చెప్పి చలికి ఇదైతే మంచిది కదా. మనిషిని బతుకనిచ్చావు, సంపదించావు. నాకేమన్నా ఏమైంది ఇప్పుడు? మనిషిని బతుకనిచ్చావు, సంపదించావు. నాకేమన్నా ఏమైంది ఇప్పుడు? అవి కళ్ళకు పడితే ప్రాబ్లం రా. ఒంటికి సలవా. ఇప్పుడు కడుపులో కంటికి ఏం కాదు నీకు 3 రోజులు. ఏ పదారు మామడా అవలో ఏమన్నా గానగలేమన్నా లేదు. రోజుకి ఇట్లా పెడతానవా? వేడి కొట్టేస్తుంది. పందుకొక్కు కూర అనేది, గాడిద కూర అనేది బయట వస్తుందని లంచాలు చెప్పిన దాంతో ఉపయోగం. నువ్వెందుకురా ఎప్పుడు ఊర్లో శుద్ధులు కాబట్టదు నాకు ఏందంటివి
పోయే వాళ్ళ ఎందుకు పిలుస్తున్నావు? చెప్పాలి నీ గురించి ఎట్లా తెలిసారు కదా. ఏ బజారమ్మడా నాకు తెలుసు, నీ గురించి తెలుసు. ఆగో నిమిషం చెప్పేది నువ్వు. ఏం పెడతా తెల్లదానికి ఏమైనా బుద్ధి ఏంటంటావు నువ్వు? మంచి బతకనీకోవడం ప్రశాంత్ గునివాలని ఎప్పుడు నేను చెప్పేది నువ్వు నిమిషం. అది ఏంలే, నువ్వు 3 రోజులు నీళ్ళు తీసుకోకూడదు. ఎందుకంటే నువ్వు పాస్ పోయే కాదు, మొత్తం బాడీలో ఉన్న హీట్నంతా ఈ చక్రానికి లాగుతుంది. నీళ్ళు తాగద్దు. నీళ్ళు తాగినట్టు పాస్ పోసే కాదు. పాస్ పోయలేదంటే ఆ వాడే స్టోరేజ్ అయినాయి అనుకో నీ కిడ్నీలు దెబ్బతింటాయి. కిడ్నీలు ఎఫెక్ట్ పడేదనుకో లివర్ పోతుంది. లివర్ కిడ్నీకి ఎఫెక్ట్ పడడానికి ఏమవుతుంది? హార్ట్ స్ట్రోక్ వస్తుంది. హార్ట్ స్ట్రోక్ వస్తే ఏముంది? ఇంకా పైకి పోవడమే ఉంటుంది. ఏముంది? ఇంకా పైకి పోవడమే ఉంటుంది. అంటే అట్లా చంపేకి కదా. కాదు, 3 రోజులు ఉండేవా నీళ్ళు తప్పిక కాకుండా? 3 రోజులు 10 నిమిషాలు కూడా ఉండేది. ఉండాలా ఉష్ణోగ్రత తగ్గాలంటే ఒళ్ళులో. ఏ పసరమ్మడా చంపేసాక పుట్టుకున్నా మాట్లాడు. మంచి పని చేసినప్పుడు కూడా మంచి పని చేసినప్పుడు కూడా ఏ మంచి పని చేసినావు? వాళ్ళతో తొందర బోరింగ్ లో ఇరుక్కుంటావు. కూర్చో. ఏ మంచి పని చేసినావు? వాళ్ళతో తొందర బోరింగ్ లో ఇరుక్కుంటావు. కూర్చో. 3 రోజులు నీళ్ళు ఎట్టి పరిస్థితిలో తాగద్దు. నీళ్లు చుక్క నేలక తగిలినా కూడా అది వికటిస్తుంది. అది విషంగా మారుతుంది. జిల్లెడ పాలు తెలుసా? అది నువ్వు ఎట్టి పరిస్థితిలో నీళ్ళు తాగద్దు. ఇట్లాంటి ఒకటి చెప్తాడు ఉండు. ఇట్లాంటి ట్రై చేసినావు అనుకో కంట్లేకి పూస్తా. నీకు తెలుసు నేను కంట్లేకైనా పూసే రకమే అని. నా దగ్గర చేయొద్దు. నీలో వేడి ఉష్ణోగ్రత తగ్గిస్తా. కూర్చో. 3 రోజులు ఉంటా చచ్చిపోతాను. ఏమని భయం అయితే నాకు ముందు ఏం చేయాలో నాకు అర్థం కాదా. ఉంటా చచ్చిపోతాను. ఏమని భయం అయితే నాకు ముందు ఏం చేయాలో నాకు అర్థం కాదా. నాయన నాకు ప్రాసెస్ తెలుసు ఏం జరుగుతుంది 3 రోజులు అనేది. ఇప్పుడు నువ్వు సాయంత్రం ఏం జరుగుతుందో చెప్పేది నాకు తెలుసు. ఏం జరుగుతుంది? నువ్వు ఈరోజు సాయంత్రంకో కళ్ళు తిరుగుతాయి, రాత్రికి స్లో కోల్పోతావు. నిన్ను హాస్పిటల్ అడ్మిట్ చేసి గ్లూకోజ్ ఎక్కిస్తా. గ్లూకోజ్ ఎక్కిచ్చి లిక్విడ్, ఎందుకంటే నేలక తగ్గకూడదు కానీ ఒంట్లోకి ఎక్కిచ్చు. నీకు గ్లూకోజ్ ఎక్కిచ్చి ఉష్ణోగ్రత వేడి తగ్గేకి బాత్రూమ్ లో ఎక్కువసేపు ఉంటాను కాబట్టి ఎండ ఈ బయట ఉండే వేడి ఎక్కువ ఉంది. మళ్ళీ వేడి లేదు లేదన్నాడు ముందే పల్లా తిన్నాక చెప్తాను. పాలతో చేసిన ఐస్ చల్ల గొయ్యలేదని కోస్తే అంటే అన్ని కోస్తాను. ఇప్పుడు ఐస్ క్రీమ్ తో కోసి నాకు మళ్ళీ నువ్వు తిను చూసుకొని తిని ఏమన్నా పోతా. ఒక నిమిషం పవర్ పోయింది ఆల్రెడీ. అది పోయింటుందా? నువ్వు తినేంత వరకే ఉంది పవర్ పోయింది ఆల్రెడీ. అది పోయింటుందా? నువ్వు తినేంత వరకే ఉంది పవర్. అయింది ఏమి 3 రోజులు తట్టుకో. 3 రోజులు తట్టుకుని లోపల చచ్చిపోయేటప్పుడు అసలు రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఏసీ సలైన్ ఎక్కిపించి ఏమి ట్రైనర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో నీకు ట్రీట్మెంట్ ఇప్పించి లైఫ్ లో ఉండాల నాయన. ఉత్తగా పోతా అంటే లైఫ్ అప్ అండ్ డౌన్ లేకుండా పోతా అంటే ఎట్లనన్నా ఇంట్రెస్ట్ ఉండదు. ఊరికి ఎవరు పెట్టరు గవర్నమెంట్ హాస్పిటల్లో వేసేది ఎప్పుడో మర్చిపోయినా చూస్తారు. చచ్చిపోయినప్పుడు ఆత్రం పడతారు. చెప్పుదాము పిల్లోడు పాపం పెళ్లి కాలే పసిప్రాయము. ఇంకోటి జిల్లడ పాలు నువ్వు తాగినావు కాబట్టి ఒకవేళ పెళ్ళికి ఒకవేళ ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఏమి కాలే ఇంకా నేనేం చేయలేదు. పెళ్లి చేయాలి ఇంకా పిల్లలు కానలా ఏంది ఇంక అంత అవలే నీకేమన్నా ఇంకా ఎన్నో చేయాలి. ఇంకా అవన్నీ మళ్ళా చేయాలా ఫస్ట్ ఒళ్ళో వేడి తగ్గియాలా. ఏడు తగ్గిస్తారు. వేడి తగ్గిస్తే పోతుంది కదా. ఒక్క నిమిషం గ్లూకోజ్ బాటిల్ ఎక్కిస్తాను. ఏమి గ్లూకోజ్ లో ఏ ఫ్లేవర్ కాదు గ్లూకోజ్ లో ఫ్లేవర్స్ ఉన్నాయి. ఆరెంజ్, చాక్లెట్, మ్యాంగో, లస్సీ ఏవెక్కిల్లా దాంట్లో కూడా ఉంటాయి కదా. మామూలు సెలైన్ ఎక్కిస్తారు కదరా. సెలైన్ ఆడన్నా గ్లూకోజ్ ఎక్కించే కానీ ఆరెంజ్, జెల్లెమన్
ఫస్ట్ టైం అంటున్నా ఏ లోఫర్కే లోఫర్డా ఊళ్ళో ఏమన్నా నీకే జ్యూసులు ఇవన్నీ చూస్తా బలం అంటే గ్లూకోజ్ నీళ్ళు ఎక్కిస్తారా గ్లూకోజ్ లేకే మనం జ్యూస్ లేసేది బయట జ్యూస్ షాప్ వాడు ఉన్నాడు మనకి గవర్నమెంట్ హాస్పిటల్ ముందర ఏ డాక్టరే కనిపెట్టాలని లేదు డాక్టరే కనిపెట్టాలనేం లేదు పిచ్చి పిచ్చి అంటే నువ్వు నానా కొనేవారి నా మీద ప్రయోగం చేస్తున్నావు అంతా వైద్య శాస్త్రంలో ఎప్పుడు జరగనిది అంటారు చూసినావు డైలాగ్ అవునులే ఇన్ని ఎవరు అడగరు వీడు చచ్చిపోయిన ఎవరు పట్టించుకోరు అని కదా నేను ఆడే గవర్నమెంట్ హాస్పిటల్ కాడ ముందరికి 3 స్టార్ హోటల్లో రూమ్ తీసుకొని నేను చూసుకుంటా కదా ఏం చూసుకుంటావు లోడ పోయినాక చూసుకుంటావు నేను ఏమన్నా ఏం చూసుకుంటావు లోడ పోయినాక చూసుకుంటావు నేను ఏమన్నా ఆడ నుంచి నీకు ఏమన్నా అయిందంటే ఆడ లాడ్జ్ లో అది 3 స్టార్ హోటల్ నుంచి కార్ వేసుకొని డాక్టర్లకి అంబులెన్స్ ఎత్తాడు పోయావనమ్మని చెప్పనా కార్ వేసుకొని డాక్టర్లకి అంబులెన్స్ ఎత్తాడు పోయావనమ్మని చెప్పనా అంబులెన్స్ ఉంటే పోయినాడే నడతాడే కదా ఆ నుంచి పెద్ద ఇంకో హాస్పిటల్కి ఎత్తామని చెప్పేది ఏ లోరడా నువ్వు ఎత్తినప్పుడు చచ్చిపెట్టా నువ్వు నేను ఉష్ణోగ్రతకు వచ్చింది చూడు రోజు తినరా ఇంకా అయిపోతుంది కానీ నాకు ఉష్ణోగ్రత పవర్ పోయిందంటావు దాని పవర్ పోయింది కాదనండి అది నీకు పవర్ పోయింటది పాటిగా నిండే తిక్కోడా దాని పవర్ పోయింది కాదనండి అది నీకు పవర్ పోయింటది పాటిగా నిండే తిక్కోడా నీకు అర్థం కాలేదా పవర్ అంటే ఇదే అమ్మ జీతం దాంట్లో ఏంటుందిరా పవర్ తిక్కోడా జిల్లడ పాలు ఎప్పుడు పవర్ నీ పవర్ పోయింటది పాటిగా అని చెప్తాను నేను నువ్వు 3 రోజుల తర్వాత డాక్టర్ చెప్తాడు ఏమని వైద్య పరిస్థితుల్లో ఇది ఒక అద్భుతం అని వైద్య పరిస్థితుల్లో ఇది ఒక అద్భుతం అని నీటిగా చెప్తా జాతర చెప్తారు ఏమన్నా ఏంది నాకు భయం పెడుతుంది నిమిషన్నా ఇంతకుముందు చెప్పిన చిరుతపులి చెప్పినట్లు చెప్తానా అని చిరుతపులి పిల్లి దొంగ పిల్లి నువ్వు అంత చిలక చెప్పినట్లు చెప్తానంటే చిలకేనా చెప్పేది ఏం చిరుతపులి చెప్పదా చిరుతపులి చెప్తానంటే ఇంకా సీరియస్ చెప్తాందని ఏం సీరియస్ చెప్తాను దొంగ పులి ఎవరు నువ్వే చిడతల పులి చిడతల పులి మాట్లాడే నీకు అందుకే దాయిపించింది అర్థమైందా ఎన్ని రోజుల నుంచి కసి పెట్టుకొని వచ్చా నీ కసి ఉంటే అప్పుడు కబుడు లేపేయచ్చు వచ్చా నీ కసి ఉంటే అప్పుడు కబుడు లేపేయచ్చు అంటే నరకం చూపించి పిట్టలు లేపేది ఎంతసేపు ఇప్పుడు ఈడ ఏంది అంటే 3 రోజులు నీళ్ళు తాగద్దు ఏమైతుంది ఉష్ణోగ్రత పీకుతుందా పీకుతుంది కాదు లోఫరుడా నాకు టెన్షన్తో నేనేమో అయ్యేలాకుండా నాకు భయం అవుతుంది లోఫర్ చెల్లెలోడా ఇంటికాడ పోయి ఏడ్చుకుంటూ చెప్తా పోయి ఏడ్చుకుంటే చెప్తావా చెప్తావు ఐస్ క్రీమ్ అదే ఏమంటారు దాన్ని జిల్లేడు పాలతో తాపించాడని చెప్పు పోయో నేను దాపించినట్లు నీకేమైనా ఆధారం ఉందే ప్రూఫ్ చెప్పు పోయో నేను దాపించినట్లు నీకేమైనా ఆధారం ఉందే ప్రూఫ్ ఏంది అది చూపించుకో ఎవరిది అది బౌలు నీదే నాదని నా పేరుందే ఇంట్లో ఎవరిది ఎవరు అసలు ఎవరిది అది నువ్వు ఏడ తెచ్చుకున్నావు ఎవరు తెలుసు నేను చెప్తా ఇట్లా పట్టుకొని పోయి చెప్పి పిలుచుకొని రాపు పిలుచుకొని రాలా ఏమీ లేదు పోరా నాయన నువ్వు వాడిపోయే లోపలే స్రోదో పడిపోతావు నువ్వేం టెన్షన్ పడద్దు పో నీడన్నా ఉంటే చచ్చిపోతా అంటున్నావు మళ్ళీ టెన్షన్ పడద్దు అంటున్నావు నన్ను ఏమో నీళ్లు తాగుతేనే ఏమన్నా జరిగే ఆస్కారం ఉండేది నేలకి నీళ్ళు తగలవు నీళ్లు తాగుతేనే ఏమన్నా జరిగే ఆస్కారం ఉండేది నేలకి నీళ్ళు తగలవు రాత్రికి ఇంకో ఐటమ్ ఏదైనా కొత్తది నేర్చుకోవాలా అసలు పోయింటే ఇంకా ఊరుకోసం చేస్తాను వేరే నిన్నప్పుడే పోనీను వానేమో 30 హాస్పిటల్ తిప్పైనా వానేమో ఒక హాస్పిటల్ ఎంత ఖర్చు అయినా నీ కిడ్నీలు అమ్మి ఏమే నీ లివర్ నావే చేసి తిన్నాను ఇట్లా మొగానికి ఒక్కేటే ఏమో కిడ్నీ బెంగళూరులో అమ్ముతావు కిడ్నీ హైదరాబాద్ లో అమ్ముతావు పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చూపిస్తా నీకే ఉండదు ఇంకా కిడ్నీ బిక్తే ఉంటారేమన్నా ఒకటి పీకినా ఒకటి కన్ను బీక్తా చూడు ఎట్లా బతకాలి ఇప్పుడు చెవులో ఉండేది అది ఎయిర్ డ్రమ్ వస్తుంది ఒకటి అట్లా స్పీకర్ ఆ స్పీకర్ కూడా అమ్మేస్తా ఎంత కక్కుర్తి వస్తా అన్నా నమ్మి పెడతారు పాలు కాదా అవి పాలు కాదా బురుబురు వస్తుంది
బురుబురు వస్తుంది నీకు ఏం చెప్తావు? ఒకటి లోడ చెప్తామేమన్నా? అదే చెప్తాను. ఏమే కాళ్ళు చేతులు పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయినా కూడా తెలుస్తుంది నీకు. ఏమే చేతులు లేవు కాళ్ళు లేవు మరి లేవు మళ్ళా. అర్థమైందా? ఎట్లా ఇంకా ఉండు బతుకు శాతం ఉంటాడు. ఇంకా పిలిపించి ఐస్ క్రీమేరా ఒకటి అందరూ ఒకటే రకంగా చేస్తారు ఐస్ క్రీమ్. మనం అదే చేయాల? అందరూ మనం ఒకటేనా? మనకంటూ ఒక గుర్తింపు గానీ మనకంటూ కొత్త ఆలోచన గుర్తింపు ఏముంటాయి? ఎవరికి? నీకే 5 హాస్పిటల్కి అవయవాలు పంచినాడని చెప్పి ఇప్పటికి పేరు ప్రతిష్టలు రావా? స్వామి ఉండి 5,000 కాపాడుకోలేక ఉంటే లేని పోగొట్టుకుని ఒకసారి పడతా. వాళ్ళు అవయవాలు దానం చేసిన వ్యక్తికి గుర్తింపు ఉండదా? ఉండదు. ఏంటి గుర్తింపు ఉంటుంది? ఎంత పని చేసి ఒకటి అమ్మినా ఒకటి మనకి దానం చేయొచ్చు. లోపల నాకేమన్నా ఏందని చెప్పి సాగు లేదు. భయం అవుతుంది. చిల్లడ బాలేరా అవి? నేను చెప్తాను కదా 3 రోజులు నీళ్ళు తగలకూడదు. లేదంటే ఇంకోటి ఆప్షన్ ఉంది దానికి. 20 నిమిషాలు 10 నిమిషాలు. ఇప్పుడు ఎంతసేపు ఏంటుంది? 10 నిమిషాలు అయింది అని దీని అర్ధ గంట మామూలు దాని టైము. అర్ధ గంట 45 నిమిషాలు ఏమో టైం ఉంటుంది. ఈడ ఒక టైం వేస్ట్ చేసుకున్నావు 10-20 నిమిషాలు. అదేదో ముందే అడిగినా దాని విరుగుడు చెప్పేవాడిని నేను. ఏం 10-15 నిమిషాలు ఉంటుంది అంతే. 10-15 నిమిషాలు ఉంటుంది అంతే. ఇప్పుడు ఏం చేయాలి చెప్తా ఉండి ఏదో గుర్తు చెప్పరా? అవి ఆలోచించుకొని 5 నిమిషాలు గొప్పడా ఇంకా 10 నిమిషాలు ముందే ఆలోచించుకొని ఏం చేద్దామంటే వాళ్ళు చెప్పినారు నాకు కానీ గుర్తురాడు. చచ్చిపోయి ఏం చేయలే ఉండు గుర్తురాని తెచ్చుకోనా నేను తెచ్చుకో. ఆలోచిస్తాను. వాళ్ళు ఏం చెప్పారంటే జిల్లడి పాలు పీకినారు ఫస్ట్, తర్వాత దాన్ని ఐస్ క్రీమ్ చేసినది చెప్పేది తర్వాత నువ్వు ఆలోచించమంటాండేది కాదు. బతికే కాదని చెప్పు. అదే ఈ ప్రాసెస్ తర్వాత చెప్పినారు వాళ్ళు. జిల్లడి పాలు ఒకవేళ తాగి తిన్నా కూడా మనం ముఖ్యంగా చేయాల్సిన విషయం ఏంటంటే నువ్వు అట్లా అంటే మళ్ళీ నేను ఫస్ట్ నుంచి వస్తాను. ఏంటంటే వాళ్ళు చెప్పిన ప్రాసెస్ ఒకవేళ మనం జిల్లడి పాలు తాగినా తిన్నా మనం ముఖ్యంగా చేయాల్సిన అంశాలు ఏమిటంటే మళ్ళా ఫస్ట్ నుంచి వస్తా. ఏ బూతులు మాట్లాడు చెప్పు. జిల్లడ పాలు మనము తాగినా తిన్నా మనం ముఖ్యంగా పాటించాల్సిన విషయం, గమనించాల్సిన విషయం ఏంటంటే మొదటిది అవి తాగకుండా తినకుండా ఉండడం మొదటి చేయాల్సిన పని. 2 నా వాళ్ళు ఏం గ్యాస్ మీద పెట్టి చేయలేదునా. తక్షణం అది తాగిన వెంటనే ఒక అర్ధ గంటలో దగ్గరలో ఉన్న ఈ టైంలో దగ్గు అంటే ఇప్పుడు దగ్గులు ఇవన్నీ ఇప్పుడు లోపల మళ్ళా మర్చిపో స్టార్టింగ్ నుంచి వస్తా ఉండు. ఫాస్ట్ చెప్తాలే. జిల్లడ పాలు తీసుకున్నా ఒకవేళ తిన్నా మనం చేయాల్సిన ముఖ్య అంశాలు: మొదటిది గమనించండి, 2 తీసుకోకండి, 3 ఈ 2 చేసినట్టు మీరు ముఖ్యంగా చేయాల్సిన విషయం ఏమిటంటే మీరు పొద్దున తీసుకున్నట్లయితే లేదా మధ్యాహ్నం తీసుకున్నట్లయితే లేదా 3 గంటలు తీసుకున్నట్లయితే 4:30 తీసుకుంటే ఒకవేళ 5 గంటలు తీసుకుంటే ఒకవేళ 5:30 తీసుకుంటే ఒకవేళ 6 తీసుకుంటే 6:30 తీసుకుంటే 7 తీసుకుంటే 8 తీసుకుంటే 8:30 తీసుకుంటే 9 తీసుకుంటే ఏమట్లా చూస్తాను చెప్పు. మాట్లాడితే మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తాను కదా. ఏం లేదు, మెడికల్ స్టోర్ పోతే వాళ్ళు ఇట్లా టాబ్లెట్ అడితే ఇస్తారు. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటారా.